ఫ్రెండ్స్, ప్రపంచంలో ఏది కూడా ఒక రీజన్ లేకుండా జరగదు. అది ఒకడు రాజైనా ఒకడు దొంగైనా దాని ప్రభావం ఎప్పటికీ మన మీద ఉంటుంది. అలా జరిగిన ఒక కథనే నాజీ ఫౌండర్ అడాల్ఫ్ హిట్లర్ జీవితం. హిట్లర్ చాలా పెద్ద దుర్మార్గుడు, కానీ అతడు అలా తయారు అవ్వడానికి కారణాలు లేకుండా పోలేదు. ఎందుకంటే ఎవరు ఉన్నట్టుండి పెద్ద తప్పులు కానీ మంచి పనులు కానీ చేయరు. హిట్లర్ తన జీవితకాలంలో 1,60,00,000 మందిని చంపేశాడు. అతడు ఎందుకు అలా చేశాడు ఇప్పుడు తెలుసుకుందాం. హిట్లర్ తండ్రి పేరు అలియోస్. అతడు అక్రమ సంబంధానికి పుట్టిన వ్యక్తి. అందుకే అతడి తండ్రి తరపు నుంచి ఇంటి పేరు రాలేదు. అందుకే అతడు తన ఇంటి పేరుని హిట్లర్గా అతడే నిర్ణయించుకున్నాడు. అలియోస్ హిట్లర్ అడాల్ఫ్ హిట్లర్ను రోజూ వచ్చి కొట్టేవాడు. అప్పుడే హిట్లర్కు క్రూరత్వం అలవాటైంది. హిట్లర్ని ప్రపంచంలో ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది తన తల్లి మాత్రమే. కానీ అడాల్ఫ్ హిట్లర్ తండ్రి గొడవ చేయకుండా నిద్రపోయిన రోజే లేదు. దానివల్ల హిట్లర్కు తన తండ్రి మీద అసహ్యం మొదలైంది. కానీ హిట్లర్ తండ్రి కొన్ని రోజులకు చనిపోయారు. దాని తర్వాత హిట్లర్ తల్లి 3 ఏళ్ల కాలంలో కాలం చేసింది. హిట్లర్ ఒంటరివాడు అయ్యాడు. తన జీవితంలో తనను ప్రేమించిన ఒకే ఒక వ్యక్తి చనిపోయారు. అప్పుడే సమాజం ఎంత క్రూరమైనదో హిట్లర్కు అర్థమైంది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అమ్మ దాచి ఉంచిన డబ్బులు ఖర్చు అయిపోయాయి. పనిని వెతుక్కుంటూ వెళ్ళిన హిట్లర్కు ప్రతి చోట అవమానం ఎదురైంది. అలా కొన్ని రోజులకి తన ఇంటిని వేరే వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. తనను బయటకు పంపివేశారు. ఇంటిని స్వాధీనం చేసుకున్న వాళ్ళ మీద పోరాడే వయసు కాదు, అంత ధైర్యం కూడా లేదు. ఓడ్చుకుంటూ వెళ్ళాడు. ఫుట్పాత్ పైన పడుకున్నాడు. ఆకలేస్తే ఒక కుక్క దగ్గర నుంచి ఫుడ్ లాక్కొని తిన్నాడు. దాని తర్వాత మెల్లగా అతడికి అర్థమైంది అది ఆవేశపడే సమయం కాదు అని. అందుకే హిట్లర్ ఎవరితో మాట్లాడేవాడు కాదు. అతని సీక్రెసీ, అతడి ఆలోచన విధానం అతడిని జర్మనీకి నియంత్రణ అయ్యేలా చేసింది. హిట్లర్కు ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. తను ఆర్ట్స్ కాలేజీలో చేరడానికి ఎంట్రన్స్ టెస్ట్ కూడా రాశాడు. కానీ పాస్ అవ్వలేదు. తను గీసిన ఆర్ట్స్ను చూపిస్తే ఆ ఆర్ట్స్ని చింపి బయటకు పంపించేశారు. అక్కడితో మళ్ళీ ఇంకో జీవన విధానం కోసం హిట్లర్ మిలిటరీకి అప్లై చేశాడు. కానీ అతడి బాడీ కండిషన్ చూసి అన్ఫిట్ అని పంపించేశారు. కొన్ని రోజులకి వరల్డ్ వార్ 1 మొదలైంది. అతడు జర్మనీ సైడ్ నుంచి లూయిస్ III దళానికి అప్లై చేశాడు. అప్పుడు అతడికి తెలియలేదు అది అతని జీవితాన్నే మార్చేస్తుంది అని. లూయిస్ III దళానికి కూడా తెలియలేదు జర్మనీ నియంత్రణ వాళ్ళు తయారు చేస్తున్నాము అని. హిట్లర్ని సెలెక్ట్ చేసి 8 వారాల పాటు ట్రైనింగ్ ఇచ్చి వార్లో పంపించారు. హిట్లర్ యుద్ధంలో ప్రథమ వరుసలో ఉండేవాడు. యుద్ధంలో గ్యాస్ ప్రయోగం వల్ల అతడికి కళ్ళు కనబడలేదు. అలా అతడు 2 ఇయర్స్ వరకు హాస్పిటల్లో ఉన్నాడు. అతడి ధైర్యానికి మెచ్చి చాలా మెడల్స్ అందుకున్నాడు. హాస్పిటల్ నుంచి కోలుకున్న హిట్లర్కు జర్మనీ యుద్ధం ఆపేసింది అని చెప్పారు. అతడు అది జీర్ణించుకోలేకపోయాడు. కొన్ని రోజులకి హిట్లర్ను ఒక దళానికి అధిపతిగా నిర్ణయించారు. తర్వాత అదే నాజీ పార్టీగా మారింది. అలా హిట్లర్ పదవులు ఎక్కుతూ తన రాజకీయాన్ని పెంచుకుంటూ వెళ్ళాడు. పబ్లిక్ మీటింగ్స్లో అతడి మాటలకు అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే అతడు మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని రక్తాన్ని మరిగించేలా ఉన్నాయి. హిట్లర్ కూడా తన ప్రసంగాలకు చాలా ఫేమస్. కొంతకాలంలోనే ప్రెసిడెంట్ అయిన హిట్లర్ అతడికి నచ్చినట్టు రాజ్యాంగాన్ని మలుచుకున్నాడు. జర్మనీలోని అన్ని పవర్స్ను అతడి ఆధీనంలో పెట్టుకున్నాడు. ఎలక్షన్సే లేకుండా రద్దు చేశాడు. ఎలక్షన్స్లో పాల్గొనే వాళ్ళను చంపేశాడు. అతడి ఇల్లు లాక్కున్నా చూస్తూ ఉన్న స్థాయి నుంచి ఇల్లు కట్టాలంటే అతడిని అడగాలి అనే స్థాయికి చేరాడు. హిట్లర్కు రాజ్యాకాంక్ష ఉండేది. అతడు మధ్యలో వెళ్ళి ఓడిపోవడం వల్ల ఆగిపోయిన యుద్ధాన్ని మళ్ళీ మొదలుపెట్టాడు. పక్కన ఉన్న రాజ్యాలను గెలుస్తూ వచ్చాడు. తన దేశంలో ఉన్న ప్రజలను తిరుగులేని సైన్యంగా మార్చుకోవడానికి అవిటి వాళ్ళను, పిల్లలు కనలేని వాళ్ళను, ముసలి వాళ్ళను, హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ను అందరినీ చంపేశాడు. ముఖ్యంగా వీక్నెస్ ఉన్న వాళ్ళని చంపేశాడు. తగ్గని జబ్బు ఏదైనా వస్తే అందరినీ చంపేశాడు. తను చంపడానికి ఖర్చు ఎక్కువ అవ్వడం వల్ల ఒక చోటుని ఎంచుకొని గ్యాస్ ఛాంబర్స్ని కట్టి ట్రైన్ ద్వారా అందరినీ ఆ ప్రదేశానికి తీసుకొచ్చి CO2 గ్యాస్ వదిలి అందరూ ఊపిరి ఆడకుండా చనిపోయేలా క్రియేట్ చేసి అందరినీ చంపేశాడు. అలా కొంతకాలంలోనే అతడి క్రూరత్వంతో 60 లక్షల మంది మనుషుల్ని చంపేశాడు. అలా అన్ని దేశాలను ఆక్రమించుకోవాలి అన్న ఆశతో మొదలుపెట్టిన యుద్ధమే సెకండ్ వరల్డ్ వార్.
అతడి మాటలకు అతడి సైన్యం చాలా చురుకుగా ఉండేది. ఎలా అంటే యుద్ధం జరిగేటప్పుడు వాళ్ళ సైనికులకు వినిపించేలా అతడి ప్రసంగాలు ఎప్పుడూ ప్లే చేసేవాళ్ళు. అలా చాలా రాజ్యాలను ఆక్రమించిన హిట్లర్ కొళ్ళు ఇప్పుడు సోవియట్ యూనియన్ మీద పడ్డాయి. అంతవరకు తన దగ్గర ఉన్న సైన్యాన్ని చూసి మురిసిపోయిన హిట్లర్ తన దగ్గర లేని ఆయిల్ని ఎవరు సప్లై చేస్తున్నారో తెలుసుకోలేకపోయాడు. అలా సెకండ్ వరల్డ్ వార్ ఓడిపోయిన హిట్లర్ తన పెంచుకున్న కుక్కను తను ప్రేమించిన అమ్మాయికి విషమిచ్చి చంపేసి తను కాల్చుకొని చనిపోయాడు. అలా హిట్లర్ తన జీవితకాలంలో 1,60,00,000 మనుషుల్ని చంపేసి చనిపోయాడు. మీకు తెలియని విషయం ఏంటి అంటే 1920 to 1945 వరకు హిట్లర్ పీరియడ్ అని అంటారు. ప్రపంచంలో ఎలాంటి కొత్త కథ ఆ పీరియడ్కి లింకు చేస్తూ రాసినా లేకుంటే ఆ పీరియడ్లో జరిగిన విషయాలు చెప్పాలి అన్నా హిట్లర్ గురించి చెప్పందే ఎవరూ చెప్పరట. అలా ఒక 25 years కాలాన్ని తన పేరుతో గుర్తుపెట్టుకునేలా చేసిన వ్యక్తి హిట్లర్. మీరు ఎప్పుడైనా గమనించారా? ఎలాంటి హిస్టరీ అయినా వాళ్ళకు నచ్చినట్టు రాసుకున్న బ్రిటిషర్స్ కూడా ఇంతవరకు హిట్లర్ చరిత్రను చెడపలేకపోయారు. బ్రిటిషర్స్ అంటే అప్పుడు సోవియట్ యూనియన్ అని అర్థం. వాళ్ళు చెడపబోవడానికి కారణం కూడా ఉందండి. ఎందుకంటే హిట్లర్ను చంపింది వాళ్ళే. వాళ్ళు మేము హిట్లర్ని చంపాము అని చెప్పుకోవాలన్నా అతడు చేసిన పనులు చరిత్రలో వక్రించకుండా ఉండాలి. అలా అయితేనే కదండి వాళ్ళు మేమే హిట్లర్ను చంపాము అని చెప్పుకోగలిగేది. ఇప్పటికీ హిట్లర్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అతడి ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. హిట్లర్ జర్మనీలో జర్మనీ అనే పేరును తప్ప అన్నిటినీ నాశనం చేశాడు. అతడి ప్రిన్సిపల్స్ను ఎలా ఫాలో అవుతారు అంటే అప్పట్లోనే ఒక సైంటిస్ట్ నోబెల్ ప్రైజ్ను హిట్లర్ను సెలెక్ట్ చేయాలి అని చెప్పి లెటర్ పంపించారంట. కానీ నోబెల్ ప్రైజ్ ఆర్గనైజేషన్ హిట్లర్కు నోబెల్ ప్రైజ్ ఇస్తే మా నోబెల్ ప్రైజ్కి విలువ తగ్గిపోతుంది అని ఇవ్వలేదు. సో ఇది ఫ్రెండ్స్ మా వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.